మరి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, బీసీ నాయకులంతా జంతర్ మంతర్లో కూర్చోవాలి. తెలంగాణకు సంబంధించినటువంటి ఈ 42% రిజర్వేషన్ బిల్లును మరి పార్లమెంటు దాకా వినిపించే విధంగా వాయిస్ను వినిపించాలని చెప్పేసి పెద్ద ఎత్తున మరి ఢిల్లీకి అయితే తెలంగాణ నుంచి నేతలంతా కూడా కదిలి వస్తున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది. సో చాలా అంశాలు ఉన్నాయి ఇవాళ మార్నింగ్ న్యూస్లో. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసేందుకైనా సిద్ధమవుతున్నటువంటి అంశం కావచ్చు, లేకపోతే బీసీల 42% రిజర్వేషన్ అంశం కావచ్చు, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కసారి మనం హెడ్లైన్ చూద్దాం. హెడ్లైన్ తర్వాత పూర్తి వార్తా కథలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాం, ఢిల్లీ జంతర్ మంతర్లో ఉన్నాం. మన బ్యాక్ సైడ్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే వేదికను తయారు చేసిందో ఆ వేదిక దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం బ్యాక్ సైడ్లో జంతర్ మంతర్ వేదిక కనిపిస్తున్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా జంతర్ మంతర్ వేదిక దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం కుదిరితే కొంతమంది నాయకులను కూడా లైవ్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేత మెట్టు సాయి కుమార్ ఉన్నారు. మెట్టు సాయి కుమార్తో మాట్లాడి మరి ఈ లైవ్ని స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మెట్టు సాయి గారు నమస్తే అండి. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సో జంతర్ మంతర్ లైవ్లో ఉన్నాము. మేబీ మీరు కూడా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఈ జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 42% రిజర్వేషన్ గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా 70 సంవత్సరాల భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు రావాల్సిన హక్కు బీసీ యొక్క హక్కుల కోసం పోరాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలంగాణ ప్రధానికి ఎప్పుడు రుణపడి ఉంటుంది. కూడా రాష్ట్రంలో మీరు చూడొచ్చు, తెలంగాణ ఇప్పుడు భారతదేశానికి ఒక దిశకు మారింది. మార్గ మధ్యంలో కొంతమంది దుర్మార్గులు కావాలని ఈ యుద్ధాన్ని, ఈ యజ్ఞాన్ని ఎక్కడ భగ్నం లేని ఉద్దేశంతో బీజేపీ నాయకులు కుట్రలు పండుతా ఉన్నారు, ఎన్నో సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు. తెలంగాణ ఎక్కడైతే 40% వస్తే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుంది ఉద్దేశంతో కావాలని ఎన్నో అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మా హక్కులను తీసుకుంటాం, మా హక్కులను కాపాడుకుంటాం. తెలంగాణ బీసీ ప్రజానికం కాంగ్రెస్ పక్షంలో ఉన్నది. తెలంగాణ బీసీ కుటుంబాలన్నీ రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క పక్షంలో ఉన్నారు. కాబట్టి ఎవరు ఎన్ని అంటే బీజేపీ నాయకులు అనుకుంటున్నారంటే మేము బంతి మార్కెట్ లో ఉంది, మేము ఎక్కడ పోతే బాగుంటాం అనుకుంటున్నాము. ప్రజల యొక్క దిశానిర్దేశం కాంగ్రెస్ పార్టీ పక్షంలో ఉన్నాయి. కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా మా 47% మా జన్మత వచ్చే హక్కు, మా రాజ్యాంగపరమైన హక్కు, మా కుటుంబాలకు వచ్చే ఆర్థికపరమైన హక్కులు కూడా మేము కాపాడు తీరుతాం. రైట్, థ్యాంక్ యూ. చెప్పండి మిర్సా గారు. పిల్లల మంగళం మాట్లాడే బీజేపీ నాయకులారా, బీజేపీలో ఉండే బీసీ నాయకులారా, మీరు తెలంగాణ రక్తం మీ వంతు ప్రయోజనం ఉంటే, బీసీ కుటుంబాలకు రక్తం ప్రయోజనం ఉంటే నమ్ముతే రండి, మొదట పలకండి. ఇక్కడ మీకు ఇక్కడ ఆహ్వానం ఉంది. చెప్పండి మహేష్ కుమార్ గౌడ్ గారు రమ్మని చెప్పి రండి. మనమందరం బీసీ కుటుంబ సభ్యులం. ఈసారి కూడా ఈ తప్పు చేస్తే చరిత్రహీనులు అవుతారు. మీరు బీజేపీ నాయకులు చేతులు అవుతారు. కాబట్టి ఎన్ని చిల్లర చేసే బీజేపీ నాయకుల మీ అధిష్టానాన్ని గల్లా బట్టి ఒప్పించుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మెట్ సాయి కుమార్ గారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు, బీసీ నాయకులు. సో ఢిల్లీకి చాలామంది తెలంగాణ నుంచి వస్తున్నారు, చాలామంది బీసీ నేతలంతా కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. 42% రిజర్వేషన్ బిల్లు అమలుకై సో పార్టీలకు సంబంధం లేదు, కులాలకు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క బీసీ నాయకుడు కూడా ఢిల్లీ జంతర్ మంతరు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదట ఒకసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత మనము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు, తెలంగాణ నుంచి వచ్చి వాళ్ళతో డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నటువంటి పేపరు, సో నేటి దాత్రి అనే ఒక పేపర్ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నది. సో ఆ పేపర్తో ఒకసారి మనం హెడ్లైన్స్ మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాం. హెడ్లైన్లో మెయిన్ పేజీ బీసీ బంధు రేవంత్ అని చెప్పేసి మనకు ఇక్కడ ఇస్తా ఉన్నారు. బీసీల రాజాధికారం కోసం రేవంత్ పోరాటం అని చెప్పేసి ఇక్కడ మెయిన్ పేజీలో పెట్టి, ఇక బడుగు బలహీన వర్గాల కొండంత ధైర్యం, కాంగ్రెస్ దేశానికి అన్నం పెట్టే రైతన్న కాపాడేది కాంగ్రెస్ అని చెప్పేసి ఇక్కడ మెయిన్ పేజీలో ఇచ్చారు. కొంచెం లోపల కనుక మనం వెళ్తే 100% గెలుస్తాం, 10 ఏళ్ళు మనమే పాలిస్తాం, సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్ అని చెప్పేసి మనకు నేటి దాత్రి పత్రికలో కనిపిస్తూ ఉంది.
రైట్గా లోపలికి వెళ్తే ఇంకొక పేజీ చూస్తే అందులో కూడా ఆల్మోస్ట్ అన్ని పొలిటికల్కి సంబంధించిన అంశాలు కనబడుతున్నాయి. మెయిన్ ఏదైతే ఈ బీసీలకు సంబంధించిన అంశము, బీసీల 42% రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ఈ ధర్నా ఉన్నదో జంతర్ మంతర్లో, ఈ ధర్నాకు సంబంధించిన అంశమే మనకు కనబడుతుంది. మనం రెగ్యులర్గా ఏవైతే పేపర్లు మనం చూస్తూ ఉంటామో, సో రెగ్యులర్గా చూసేటువంటి ఒకసారి ఈనాడు కావచ్చు, మన తొలివేలు ఈ పేపర్ కావచ్చు, సో ఈ పేపర్లు ఒకసారి చూసాం. తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీళ్ళందరితో కూడా. సో మన తొలివేలు ఈ పేపర్ మీరు ఆల్మోస్ట్ అందరూ తొలివేలుగు డిస్ప్లే మీద చూస్తూ ఉన్నారు. ఆ తొలివేలుగు పేపర్ ఈ పేపర్కి సంబంధించి మన ఈ పేపర్లో రాసినటువంటి అంశాలు ఏం కనబడుతున్నాయంటే, సో రాజగోపాల్ రాజీనామా, మునుగోడు త్వరలో ఉప ఎన్నిక, మంత్రి పదవి రాలేదంటూ ఫైర్, తనకంటే ఇక జూనియర్లకు పదవులు, మంత్రి పదవి ఇస్తానంటేనే పార్టీలోకి వచ్చా, రేవంత్ మాట నిలబెట్టుకోవాలి, దోచుకునే వారికి పదవులు ఇస్తున్నారా, మునుగోడు ప్రజల కోసం ఏమైనా చేస్తా, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి మన తొలివేలుగు ఈ పేపర్లో మనకి ఇవాళ హైలైట్ అంశంగా కనబడుతుంది. సో నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే బ్యానర్ ఐటము, కేసీఆర్పై రివెంజ్, బీఆర్ఎస్ హయాంలో బీజేపీ నేత జిఎల్ సంతోష్పై కేసు అని చెప్పేసి మరొక వార్త హైలైట్ కనిపిస్తే, కాళేశ్వరం రిపోర్టు ఇక ట్రాష్ అని చెప్పేసి మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇంకొక వార్త చూస్తే ఫోన్ ట్యాపింగ్పై సిబిఐ వేయాలంటూ బండి సంజయ్ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఫోన్ ట్యాపింగ్పై సిబిఐ వేయాలని చెప్పేసి కేటీఆర్ను బిగిస్తున్న ఉచ్చు, జడ్జిల ఫోన్లు సైతం ట్యాప్, సీరియస్గా తీసుకున్న బీజేపీ, జాతీయ స్థాయిలో ఇక చర్చ పెట్టేందుకు ప్లాన్, ఆగస్టు 8న సిట్ విచారణకు బండి సంజయ్, కేంద్ర నిఘా వర్గాల ద్వారా కీలక సమాచారం అంటూ బండి సంజయ్కి సంబంధించిన ఒక అంశం మన తొలివేలుగు ఈ పేపర్లో హైలైట్ కనిపిస్తుంది. ఇక నువ్వే దిక్కు సామి అని చెప్పేసి చిరంజీవికి సంబంధించి మరొక అంశం హైలైట్ కనిపిస్తుంది. చిరంజీవి వద్దకు టాలీవుడ్, 4 రోజులుగా షూటింగ్లు బంద్, వేతనాలు పెంచాలంటున్న కార్మికులు, అంగీకరించని సినీ నిర్మాతలు, పలువురు కార్మికులను బ్యాన్ విధించే యోచన, మెగాస్టార్ వద్దకు చేరిన పంచాయతీ, కార్మికులతో మాట్లాడాలంటూ నిర్మాతల రిక్వెస్ట్, నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మెగాస్టార్, 2 రోజుల్లో చేర్చుతామంటూ చిరంజీవి, ఇక జీతాలు పెంచాల్సిందేనంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్. ఇవి మన తొలివేలుగు ఈ పేపర్లో హైలైట్ కనిపిస్తున్నటువంటి అంశం. ఒక్కసారి పేపర్ చూసి మన బీసీ నాయకులతో, తెలంగాణ బిడ్డలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈనాడులో హైలైట్గా కనబడుతున్నటువంటి అంశం ఏంది? నేడు కాంగ్రెస్ మహాధరణ అని చెప్పేసి ఒక అంశం హైలైట్ కనిపిస్తే, ఇక మరొక అంశం త్వరలో జిల్లాకు రైతు విజ్ఞాన కేంద్రం అంటూ కనిపిస్తుంది. మరొక వార్త, ఉత్తర కాశీలో ఉత్పాతం, ఇక ధారాలి గ్రామాన్ని తుడిచిపెట్టిన వరద అని చెప్పేసి వరదకు సంబంధించిన వార్త హైలైట్ కనిపిస్తుంది. 4 దుర్మరణం, వరదలో చిక్కుకున్న 60 నుంచి 70 మంది, శిథిలాల కింద మరొక 12 మంది దాకా, ప్రధాని దిగ్భ్రాంతి, సహాయక చర్యలకు ఆదేశం అంటూ మనకు ఒక అంశం హైలైట్గా కనిపిస్తుంది. ఉత్తర కాశీకి సంబంధించిన వార్త కనిపిస్తుంది. సో అక్కడ వచ్చినటువంటి ఏదైతే ఉధృతి ఉందో, సో ధారాలి గ్రామాన్ని తుడిచిపెట్టినటువంటి వరద అనేటువంటి అంశము మనకు హైలైట్గా కనిపిస్తూనే, ఇక ఏకపక్షం నిరాధారం అంటూ ఈనాడులో కనిపిస్తుంది. ఈనాడులో కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఏకపక్షం నిరాధారం అని చెప్పేసి ఈనాడు ఈ పేపర్లో మనకు కనిపిస్తున్నటువంటి అంశం మనం ప్రస్తుతం చూస్తున్నాం. సో ఇంకొక పేపర్ మనం ఒకసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి పేపర్ కనుక చూస్తే, సో ఏబిఎన్లో కొన్ని హైలైట్ అంశాలు కనబడుతున్నాయి. ఏబిఎన్లో ఏం కనబడుతున్నాయి కామన్గా అంటే, ఏదైతే 10 ఏళ్లలో లక్షల కోట్లు కట్టాల్సిందే అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఈ 10 ఏళ్లలో లక్షల కోట్లు, అసలు ఈ అంశం మీద ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో 10 ఏళ్లలో లక్షల కోట్లు కట్టాల్సిందే, అప్పుడే సర్కార్కు కాళేశ్వరం అప్పు నుంచి విముక్తి అని చెప్పేసి మరొక వార్త, సర్కార్కు సంబంధించిన వార్త మనకి ఇక్కడ హైలైట్ కనిపిస్తుంది. మరొక వార్త, ఉత్తరాఖండ్లో జల ప్రళయం అని చెప్పేసి ఇంకొక వార్త హైలైట్ కనిపిస్తే, నేడు ఢిల్లీలో సమరం అని చెప్పేసి బీసీ రిజర్వేషన్ల సాధనకు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఇదే మన బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి జంతర్ మంతర్కి చేరుకున్నటువంటి వార్త హైలైట్ కనిపిస్తే, ఇక అవసరమైతే మళ్ళీ రాజీనామా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అంశము ప్రతి పేపర్లో హైలైట్ కనిపిస్తుంది. తొలివేలుగు ఈ పేపర్ అయినా, ఈనాడైనా, ఆంధ్రజ్యోతి అయినా, వెలుగైనా, అన్ని తెలుగు దినపత్రికల్లో రాజగోపాల్ రెడ్డి రాజీనామా